Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మా వాళ్ళ ఫర్మాయిష్ గోబీ పరోటా చేయమని. కాలీఫ్లవర్ పరోటా జనరల్గా చేస్తుంటారు కదా, ఈ కొంచెం హిందీ ఛానల్స్లో బాగా కనపడుతుందండి. గోబీ పరోటా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అసలు ప్రయాణాల్లో ఎవరికైనా ఇస్తే వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకుని ఫోన్లు చేస్తారు మనకి, భలే బాగుంది, అది చాలా డిఫరెంట్గా చేశారు అని. ఏమి డిఫరెన్స్ ఉండదు, దాని రుచే అలా ఉంటుందన్నమాట. కాలీఫ్లవర్ని కోరేసుకోవాలి. ముందు ఈ పని చేయొద్దు. ఫస్ట్ ఏం చేద్దామంటే గోధుమ పిండి కలిపేసుకుందాం. ఇది రొట్టెలు ఫేవరెట్గా ఉండే వాళ్ళకి చాలా నచ్చుతాయండి. కొంతమందికి పెద్దగా గోధుమ సూట్ కాదు, పాపం దురదృష్టవంతులు, రుచులన్నీ తెలియవు వాళ్ళకి. ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళు లక్కీ ఫెలోస్ అండి. ఎందుకంటే మనం అన్నంతో ఎన్ని వేల రకాలు కలుపుకుని తినేస్తాం. అలాగే కనీసం కొన్ని 10 రకాలు మనం చేసుకోవచ్చు హ్యాపీగా చపాతీ ఈ గోధుమ పిండితోటి. ఏం చేద్దామంటే ఒక్క చిటికెడు ఉప్పేస్తాను. దీంట్లో కాస్త నూనెసి మెత్తగా మృదువుగా అయ్యేలాగా కలుపుకోవాలి. మొదట పిండి కలిపి పక్కన పెడదాం. నూనె వేసుకుంటే బాగుంటుంది పిండి. ఏదైనా ఇంట్లో కుండ ఉంటే చల్లటి నీళ్ళు పోసి కలపండి, లేదా కాసిన వేడి నీళ్ళు పోసి కలిపితే పిండి చక్కగా మృదువుగా వస్తుంది. గోధుమ పిండి కలపడానికి చిట్కాలు పాత వీడియోలు ఉన్నాయండి, ఎలా కలిపితే గోధుమ పిండి మృదువుగా ఉంటుంది అని. చల్లటి నీళ్ళు లేకపోతే వేడి నీళ్ళు. మొన్న ఎవరో అడిగారండి, ఏంటి మీరే చేస్తారా వంటలు, మీరు ఊరికే కనపడతారు, ఎవరైనా చేస్తారా అని. ఇంత స్పష్టంగా నా చెయ్యే, నా రింగే, నా గాజే కనపడుతున్నా కూడా మరి ఎలా అలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలియట్లేదు. మా వాళ్ళు నన్ను కవర్ చేయరు కదా, అన్నిట్లలో కనపడతాను నేను. అయినా సరే వాళ్ళు చేసేస్తారా, మీరు ఊరికే చేయి పెడతారా? ఎందుకంటే ఫలానా అదేదో టీవీలో మేము వెళ్ళినప్పుడు అలాగే జరిగింది. యాంకర్ ఊరికే జస్ట్ చెయ్యేసింది, అన్నీ వాళ్ళే చేసేసారు అని చెప్పారు. అలాంటి భ్రమలకి ఇక్కడ తావులేదండి. ఇక్కడ సమస్తం ఆడాపాడా మధ్యలో కొట్ట అన్నీ నేనే చేస్తాను. ప్రతి చోట నా చీరే, నా చెయ్యే, నా గాజులే కనపడతాయి. ఇప్పటిదాకా ఇది కాకుండా ఇంకొక చెయ్యి ఇక్కడ పని చేయలేదు. కొంచెం అలాంటి కామెంట్స్ చేసేటప్పుడు కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుంది. మెత్తగా వచ్చేలాగా కలిపి దీన్ని బాగా మద్దం చేసి మూత పెట్టి పక్కన పెట్టండి. ముందు దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి గోధుమ పిండి నానితే చక్కగా సాగుతుంది. ఇప్పుడు ఇలాంటి కూరం ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. కొంచెం సన్నటి కంతలు కావాలి మనకి. కాలీఫ్లవర్ని పురుగులు గిరుగులు లేకుండా శుభ్రంగా బాగు చేసి ఒకసారి ఉప్పు నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టి అంతంత ఫ్లోరెట్స్గా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా చిన్నవి చేయొచ్చు, ఇంకా పెద్దవైనా చేసుకోవచ్చండి, ఏమీ లేదు. ఇది మనం కోరేసుకోవాలన్నమాట. ఇగో ఇలాగా ఇది మనకి పొట్టులాగా కావాలి. ముక్కలు వేస్ట్ అయిపోతాయని భావించకండి, వాటిని శుభ్రంగా ఏ సాంబార్లోనూ పడేసుకోండి, ఉడికిపోతాయి. ఏదైనా ఆలు కూర గీర ఉంటే అందులో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏమైనా పెద్ద పెద్ద ముక్కలు పడితే ఒకటి ఎర ఉంటే తీసేయండి, పెద్దగా పడలేదు ముక్కలు. దీంట్లో చేస్తే అసలు పడకుండానే అవుతాయి. దీంట్లో ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా పొడి, కొత్తిమీర కలిపి దీన్ని ముద్ద చేసుకోవాలన్నమాట. పెద్ద ముద్దగా అవదండి, అంత కంగారేం లేదు, పొడి పొడిగానే ఉంటుంది. ఉప్పు వేసేసరికి తడుస్తుంది. ఈ పదార్థానికి సరిపడా ఉప్పు మాత్రం వేయండి. ఇంట్లో పనీర్ ఉంటే ఫ్రిడ్జ్లో కొంచెం పనీర్ కానీ చీజ్ ఉన్నా సరే గ్రేట్ చేసి వేసుకోండి, మరింత రుచిగా ఉంటుంది. లేకపోయినా పర్వాలేదు. కొంచెం కారం వేద్దాము, కొద్దిగా గరం మసాలా పొడి. ఈ గరం మసాలా మీ ఆప్షనల్ అండి, మీ చాయిస్. ఇంకోటి ఏం చేస్తానంటే ఇప్పుడు నేను కోరాను కదా, దాంతో ఒక 4-5 చిన్న వెల్లుల్లిపాయల్ని, చిన్న గర్భాలని కోరేసాను. ఇదిగో చూడండి, ఇది ఇందులో కలిపేద్దాం. ఇదే ఇందులో మనం వేసే మసాలా. తర్వాత ఒకసారి కలిపేసి దీన్ని కొంచెం కొత్తిమీర వేసేయండి. ఇందులో కాస్త ఎక్కువ పడినా ఏం ఇబ్బంది లేదండి. ఇది బాగా కలిపేయండి పైకి కిందకి. చూడండి ఉప్పు వేసేసరికల్లా తడి వచ్చేసి ఇందాకట్లాంటి పొడి రూపం లేదు. ఇప్పుడు దీనికి చక్కగా ఉండగా అవుతుంది. చూడండి కొంచెం నీరు ఉంటుంది. మనం చపాతీ పిండి కాస్త గట్టిగానే కలుపుకున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. దీన్ని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం గోధుమ పిండి సంగతి చూద్దాం. గోధుమ పిండి కలిపెట్టాం కదా, దాన్ని ఒకసారి పాళ్ళం చేసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజు ఉండలు చేసి పెట్టుకుందాం.
స్టవ్ మీద పెనం పెట్టేసుకుందాము. ఇది కాలే లోపల మనం పరోటా ఒత్తేసుకుందాం. మామూలు మనం చపాతీ ఒత్తుకుంటాం, కొంచెం పిండద్ది కాస్త ఒక మాదిరి సైజు మొదట ఒత్తేసుకోవటము. ఈ మనం పక్కన పెట్టుకున్నాం కదా గోబీ, దీన్ని అలాగా ఇందులో పెట్టేయండి. సుమారుగా మనం తీసుకున్న దానికి సరిపడా పెట్టుకోవాలి. ఒక పెద్ద స్పూన్ పట్టేస్తుంది. దీన్ని కవర్ చేసేయండి. కొద్దిగా పిండి చేయి చేసుకుని దీన్ని చేతితోటే నిదానంగా ఇది అన్ని పక్కలకి సర్దుకునేలాగా కనుక చేసేస్తే సరిపోతుంది. కొంచెం పిండి వేసి, ఇవేంటంటే మనం చపాతీ ఒత్తినట్టు చకచకలాడించకూడదు. కాస్త నిదానంగా ఒత్తితే ఇది మన మాట వింటుంది. బయటికి రానివ్వకుండా చేస్తే సరిపోతుంది. ఎక్కడైనా బయటకు వస్తుంది అనిపించింది అనుకోండి, ఆ పార్ట్ వదిలేయటం, కొంచెం పక్కకి వెళ్ళిపోవటం. కొద్దిగా పిండి అద్దుకుంటూ ఒత్తేయాలి. పెనం కాస్త కాలి ఉందండి, దాని మీద దీన్ని అలాగా వేసేయండి. ఒకవైపు డ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పేసేయాలి. పరోటాలు చేసేటప్పుడు మన వెసులుబాటు ఏంటంటే ఇది ఈజీ అన్నమాట. ఈ పొడిని తీసేసేద్దాం. కొంచెం ఒకవైపు డ్రై అవనిచ్చి రెండో వైపుకి తిప్పేసుకోవాలి. ఆయిల్ వేసి కాల్చేయటము, తీసి పక్కన పెట్టడము. దీన్ని చక్కగా 4 ముక్కలుగా ఇట్లా కట్ చేసేసి బాక్స్లో పెట్టేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. మళ్ళీ ఇంకొకటి చేద్దాము. పిండి ఆరిపోనివ్వకండి మొదటిది. తర్వాత ఏమో ఇప్పుడు ఇందులో ఈ మనం గోబీ కట్ చేసాం కదా, దాంట్లో తడి వచ్చేస్తే, ఎక్కువ తడి ఏర్పడింది అనుకోండి, మనకి గోధుమ పిండి నానిపోయి తొందరగా బయటకు వచ్చేస్తుంది. ఎక్కువసేపు పెద్దవి ఒత్తలేకపోతాం. అందుకని ఇది కరెక్ట్గా ఈ ఒత్తే ముందు చేసుకుంటే వీలుగా ఉంటుంది. మనం డిస్ప్లే కోసం నేను ముందే చూపించాను, కానీ అంత ముందు చేసి పెట్టకూడదు. ఉప్పుకి నీరు బయటకు వచ్చేస్తుంది అనమాట అందులో నుంచి. కొంచెం డ్రైగా అయ్యాక తిరిగేసేయండి. అక్కడక్కడ కొంచెం బయటకు వచ్చినా ఏమీ కంగారు లేదండి. మనం ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు, బటర్ వేస్తే చాలా బాగుంటాయండి. ఖర్చులు పెంచేసానండి, మా వాళ్ళు వద్దంటున్నారు, కానీ మీరు చక్కగా బటర్ వేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రెండో వైపు కూడా డ్రై అయిపోయి మనం ఇది వెనక్కి తిప్పుతాం కదా, అప్పుడు నూనె వేసి కాల్ చేస్తే సరిపోతుంది. మనం ఒక పని చేయొచ్చు, చకచక అవ్వడానికి. అంటే సాయంత్రం కోసం చేసుకుంటున్నాం అనుకోండి, ఓ 10-15 ఇట్లా డ్రై చేసి పక్కన పెట్టుకోవటము. తర్వాత నెయ్యి రాసి సాయంకాలం కాల్చుకోవచ్చు. ఇవి ఇలా డ్రైగా చేసిన తర్వాత నెయ్యో నూనె ఏమి వేయక్కర్లా, దాన్ని అలా వదిలిపెట్టేసి 1 గంట 2 గంటలు ఆగి ఎవరైనా హెల్ప్కి వచ్చాకైనా చేసేయచ్చు. నేనేం చేస్తానంటే ఒకవేళ బట్టరో నూనె నెయ్యో ఇటువైపే వేసేస్తాను. వేసేసి దీన్ని స్ప్రెడ్ చేసేసి అప్పుడు తిప్పుతాను అనమాట, ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండో వైపు కూడా కాస్త కాస్త పైకి వస్తూ ఉంటుంది, కొంచెం ఒత్తేస్తే సరిపోతుంది. కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఒక 10 ఇదేంటంటే మార్నింగ్ అవర్స్ పిల్లల కోసం బాక్స్లోకి చేయాలంటే పిండి అవి రాత్రి కలిపి పెట్టేసుకోవచ్చు. గోబీ కాలీఫ్లవర్ పువ్వును కూడా రాత్రే కోరేసి బాక్స్లో వేసి పెట్టేసుకోండి. ఉప్పు కారం కలపకండి, కోరి బాక్స్లో పెట్టుకోండి. పొద్దున అప్పటికప్పుడు కలిపేసి చేసేసుకోవచ్చు, చకచక అయిపోతుంది. ఒక 3-4 పరోటాలు పిల్లల బాక్స్లోకి సరిపోతాయి కదా, కాల్చేసి ఇచ్చేసేయచ్చు. చక్కగా రెండు వైపులా ఈవెన్గా కాల్చేసి తీసేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వీటికి ఎంత నూనె, ఎంత నెయ్యి లేదా ఎంత బటర్ వేస్తారో అంత రుచిగా ఉంటాయండి. పైభాగం కొంచెం డ్రైగా అవ్వకుండా కొంచెం ఆయిలీగా కనపడేలాగా వేస్తే ఇవాళ పొద్దున్న చేస్తే ఇవాళ రాత్రి మనం ప్రయాణాల్లో కూడా వాడుకోవచ్చు. మరీ ఎర్రటి ఎండాకాలంలో ఉండవు, కానీ శీతాకాలం వర్షాకాలంలో అయితే నిలవ ఉంటాయి. 1 డే చక్కగా ప్రయాణంలోకి హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. టమాటా సాస్ తోటి కానీ, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి వేడితోటైనా. దీనికి పెరుగు కాంబినేషన్ అంత గొప్పగా ఉండదండి, పచ్చళ్ళ కాంబినేషనే బాగుంటుంది, లేదా సాస్ కాంబినేషన్ అయినా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చక్కగా వడ్డించేసేయండి. ఇది ఎలా చేయాలి, ఫస్ట్ టైం ఖచ్చితంగా సరిగా రాదండి, ట్రై చేయాలి. ఒక 2-3 సార్లకి మనకి అలవాటు అవుతుంది. అప్పుడు ఇందులో ఉన్న బలువు సులువు మనకు అర్థమవుతాయి. కొంచెం ఎక్కువ లూజ్గా చేయాలా, టైట్గా చేయాలని 1-2 టైమ్స్ ట్రై చేసి తర్వాత మీ సొంత రెసిపీ మీరే రెడీ చేసుకోవచ్చు.